చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వ అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకుంటూ ఉంటారు. అంటే లంచం డిమాండ్ చేశాడు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి నగదును కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అసలు ఒక అధికారిని పట్టుకొని వారికి శిక్ష వేయించాలంటే ఏసీబీ కేసుల్లో ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? కేవలం డబ్బులతో దొరికిపోయినంత మాత్రాన ఆ అధికారికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందా? ఓవరాల్గా ఇలాంటి అవినీతి కేసుల్లో విచారణ అనేది ఎలా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం. బాలకృష్ణ గారు, మనం చూస్తూ ఉంటాం, సో జనరల్గా చాలా సందర్భాల్లో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను పట్టుకున్నారు. సో నిజంగానే రెడ్ హ్యాండెడ్గా డబ్బుతో దొరికిపోతే ఆ అధికారి అవినీతి అధికారి అయిపోతాడా? అతని పైన కేసు పెట్టచ్చా? ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ముందుగా క్లుప్తంగా దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని చూద్దాం. అవినీతిని నిరోధించడానికి ఉన్నటువంటి అనేక చట్టాల్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 దీన్నే 2018లో అమెండ్ చేశారు. సో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 అనేది అత్యంత ముఖ్యమైనటువంటి చట్టం. దీంట్లోని సెక్షన్ 7 ప్రకారం ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే లంచం తీసుకుంటే అది నేరం. సెక్షన్ 8 ప్రకారం ఎవరైనా సరే ప్రభుత్వ అధికారికి లంచం అంటూ ఇస్తే అది నేరం. అలాగే సెక్షన్ 9 ప్రకారం చాలామంది మధ్యవర్తులు ఉంటారు. ఫలానా ప్రభుత్వ అధికారి మాకు తెలుసు, డబ్బులు ఇస్తే పనులు అవుతాయి అని చెప్తూ లంచాలు తీసుకుంటూ ఉంటారు, అది కూడా నేరం. అలాగే చాలా సందర్భాల్లో కంపెనీల యొక్క యాజమాన్యాలు లంచాలు ఇచ్చి వాళ్ళ పనులు జరిపించుకుంటూ ఉంటారు. క్లియరెన్స్ సర్టిఫికేట్లు అవ్వచ్చు, పర్మిషన్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేరం. వీటితో పాటు సెక్షన్ 13 అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కన్నా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉంటాయో అది కూడా ఈ చట్టం ప్రకారం నేరం. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అలాగే 2018 ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. మీరు అడిగినటువంటి అంశానికి వద్దాం. అసలు ఒక ఏసీబీ కేసులో అవ్వచ్చు, అవినీతి సంబంధిత కేసుల్లో అవ్వచ్చు, కన్విక్షన్ అంటూ జరగాలి అంటే ఆ కేసులో ఎక్యూజ్ నిమిత్తం 3 అంశాలు ఉంటాయి. ఒకటి డిమాండ్ ఫర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్, 2 యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్, 3 రికవరీ ఆఫ్ దాట్ మనీ. సో డిమాండ్ చేసినట్టు ఉండాలి, అలాగే అది తీసుకున్నట్టు ఉండాలి, అలాగే తీసుకున్న మొత్తాన్ని రికవర్ కూడా చేయాలి. ఈ మూడింటిని ఒక చైన్ లాగా కాంక్రీట్గా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాత్రమే ఎక్యూజ్కి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో డబ్బు తీసుకుంటూ దొరికిపోతూ ఉంటారు, తీసుకున్న డబ్బును రికవర్ చేసి కోర్టుకు సమర్పిస్తూ ఉంటారు. కానీ డిమాండ్ ఫర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ అంటే లంచం అడుగుతూ లంచాన్ని డిమాండ్ చేస్తూ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ కాంక్రీట్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతే ఆ కేసు నిలిచేటువంటి అవకాశమే లేదు. ప్రాసిక్యూషన్ ఈ డిమాండ్ ఫర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ అనేదాన్ని బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాసిక్యూషన్, మీరు ఎక్యూజ్డ్. ప్రాసిక్యూషన్గా నా పైన ఉండేటువంటి బాధ్యత ఏమంటే బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ మీరు లంచం అడిగారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయగలగాలి. వెరస్ మీ కేసుకు వచ్చేదానికి ఎక్యూజ్డ్గా మీ మీద ఉన్నటువంటి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ స్టాండర్డ్ ఏమంటే ప్రిపాండరెన్స్ ఆఫ్ పాసిబిలిటీస్. తీసుకున్న డబ్బు లంచం నిమిత్తం కాదు, అవసరాల నిమిత్తమో అప్పుగానో లేదా వేరే అవసరాల కోసం అని చెప్పేసి మీరు ఒక నరేటివ్ ఇస్తే అది నమ్మశక్యంగా ఉన్నా సరే సరిపోతుంది. వెరస్ నేను ప్రూవ్ చేయాల్సింది మాత్రం బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్. ప్రాసిక్యూషన్ వాళ్ళు బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి అంటే కంప్లైనెంట్ యొక్క ఎవిడెన్స్ మాత్రమే సరిపోదు. కంప్లైనెంట్ యొక్క ఎవిడెన్స్తో పాటు ఖచ్చితంగా ఇండిపెండెంట్ విట్నెసెస్ ఉండాల్సిందే. ఇండిపెండెంట్ విట్నెసెస్ వేరు, ఇంట్రెస్టెడ్ విట్నెసెస్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిర్యాదుదారుని యొక్క బంధువులో, ఫిర్యాదుదారికి తెలిసిన వ్యక్తిలో వాళ్ళంటూ వచ్చి చెప్తే వాళ్ళని ఇంట్రెస్టెడ్ విట్నెసెస్ అంటారు, కానీ వాళ్ళని ఇండిపెండెంట్ విట్నెసెస్ అనరు. ఎందుకంటే ఈ కేసుల్లో పోలీస్ అవ్వచ్చు, విజిలెన్స్ వాళ్ళు అవ్వచ్చు, ఇంకొక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటున్నారు అని చెప్పి ఒక అభియోగం వేసి వాళ్ళని కన్విక్ట్ చేయించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్ విట్నెస్ సాయంతోనే వీళ్ళు కేసు అనేది చేయాలి, లేకపోతే ఆ కేసు సస్టైన్ అయ్యేటువంటి అవకాశమే లేదు. సో ఇండిపెండెంట్ విట్నెస్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు అతను ఎవరైతే బాధితులు ఉంటాడో అతను ఎట్లా ప్రూవ్ చేయాలి? లంచం నా దగ్గర నుంచి డిమాండ్ చేశాడు అధికారి అని ఎట్లా ప్రూవ్ చేయాలి? రైట్, అది ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ విట్నెస్ అంటే అతని ఎక్యూజ్తో కానీ కంప్లైంట్తో కానీ ఏ విధమైనటువంటి కనెక్షన్ కోరిలేషన్ లేనటువంటి వ్యక్తి అయి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, కాంక్రీట్గా ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఎక్యూజ్డ్ ఎప్పుడైతే
ఇలా డిమాండ్ చేస్తున్నారో దానికి ప్రత్యక్ష సాక్షిగా అయి ఉండాలి. దాంతోపాటు ఒక్కోసారి ఫోన్లలో వీడియో రికార్డింగ్ ఇవి ఉంటాయి, ఇవి కూడా అడ్మిసిబుల్ ఎవిడెన్సెస్. సో లంచం అంటూ అడిగితే అడుగుతుండగా వీడియో రికార్డింగ్ అవ్వచ్చు, టెలిఫోనిక్ కన్వర్జేషన్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటే అవి కూడా ఇన్క్రిమినేటింగ్ విట్నెసెస్ అవుతాయి, ఎవిడెన్సెస్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి లంచాన్ని డిమాండ్ చేశాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశాలు. ఎప్పుడైతే ఇవి బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయో అప్పుడు మాత్రమే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎప్పుడైతే ఎక్యూజ్ అవుతాడో అతనికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే ఏసీబీ కేసులో కన్విక్షన్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే, మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం, అంటే అధికారులే ట్రాప్ చేసి ఈ అవినీతి అధికారిని పట్టుకున్నారు అని. సో ఆ సందర్భంలో ఎట్లా ఉంటుంది, అంటే ఇక్కడ డిమాండ్ చేసినట్టు ఉంటుంది, ఇట్లా డైరెక్ట్గా దొరికిపోతారు. ట్రాప్ ఏమంటే జనరల్గా ఏసీబీ వాళ్ళంతటిగా వాళ్ళు చేసేటువంటి ట్రాప్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్ ఉన్నారు, కంప్లైనెంట్ని ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ అధికారి లంచం అడిగారు. ఆ లంచం ఇవ్వలేక లంచం అడిగినందుకు వచ్చినటువంటి కోపంతో వీళ్ళు ఏసీబీనో విజిలెన్స్నో ఆశ్రయిస్తారు. అప్పుడు ఏసీబీ లేదా విజిలెన్స్ అధికారులు ఏం చేస్తారంటే ఓకే ఫైన్, ఒక ప్రీ ట్రాప్ టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో భాగంగా ఏమంటే కంప్లైంట్కి కొంత అమౌంట్ ఇస్తారు, సరే అడిగిన లంచం ఇవ్వండి అని చెప్పేసి. దానికి ఫినాల్ఫథలిన్ పౌడర్ ఒకటి రాసేసి ఎప్పుడైతే ఈ డబ్బు ఇస్తుంటారు, డబ్బు ఇచ్చేటువంటి ఆ క్రమంలో డైరెక్ట్గా ఏసీబీ లేదా విజిలెన్స్ అధికారులు వచ్చి పట్టుకుంటూ ఉంటారు. ఈ ఫినాల్ఫథలిన్ పౌడర్ ఒక్కసారి అంటూ అప్లై చేశామంటే అది వాటర్లో గడిగినా సరే తెలియదు, బట్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్లో మనం డిప్ చేస్తే పింక్ కలర్లో మారుతుంది. సో దీనివల్ల ఏమంటే డిమాండ్ జరిగింది, యాక్సెప్టెన్స్ జరిగింది, రికవరీ జరిగిందని ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇవన్నీ కూడా. ఓకే, సో అంటే మనం సాధారణంగా మన లాలో లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతే నేరము అంటూ, సో ఈ సందర్భంలో కూడా అది వర్తిస్తుందా? రైట్. సెక్షన్ 8 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 ప్రకారం లంచం తీసుకోవటమే కాదు, లంచం ఇవ్వటం కూడా నేరమే. ఎప్పుడైతే ఒక వ్యక్తి లంచం ఇస్తాడో ఓకే, ఇచ్చినటువంటి 7 రోజుల్లోపు దీన్ని కానీ ఏసీబీ విజిలెన్స్ అధికారులకంటూ ఫిర్యాదు చేస్తే ఇచ్చినప్పటికీ అది శిక్షగా దాన్ని నేరంగా పరిగణించడం, శిక్షలు ఉండవు. అదే 7 రోజుల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రభుత్వ ఉద్యోగి, మీకు లంచం ఇచ్చాను, ఇచ్చినటువంటి 7 రోజుల తర్వాత నేనంటూ కంప్లైంట్ చేస్తే తీసుకున్న మీకు ఇచ్చినటువంటి నాకు ఇద్దరికీ కూడా దీన్ని నేరంగా పరిగణించి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో జనరల్గా ఎట్లా ఉంటుందంటే వీటిలో బాధితుడు కేసు పెట్టిన తర్వాత, జనరల్గా ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు పెట్టిన తర్వాత బాధితుడు దీంట్లో రోల్ ఏమని ఉంటుంది ఒకసారి కేసు నమోదైన తర్వాత? ఒక్కసారి ఇదనే కాదు, జనరల్గా క్రిమినల్ మ్యాటర్లో ఏమంటే ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అయింది అంటే ఏ క్రిమినల్ అఫెన్స్ ఇస్ అన్ అఫెన్స్ అగేన్స్ట్ ద స్టేట్, నాట్ మియర్లీ అగేన్స్ట్ ద విక్టిమ్ ఆర్ ద కంప్లైనెంట్. అందుకే మీకు క్రిమినల్ కేసెస్లో ప్రాసిక్యూషన్ లేదా పీపీ ఉంటారు, వేరే సివిల్ కేసులో మీకు పీపీ అనేవాళ్ళు ఉండరు. సో ఇది డిఫరెన్స్. ఒక్కసారి ఫిర్యాదు అంటూ ఇచ్చిన తర్వాత, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, ఆయన వాదోపవాదనల ప్రకారం ఈ కేసు నడుస్తుంది, ఫైనల్గా ఎక్విటల్లో కన్విక్షన్ జరుగుతుంది. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే లంచం అనేది గవర్నమెంట్ ఆఫీస్లో తీసుకుంటేనే నేరమా లేదంటే బయట ఎక్కడన్నా? ప్రిమైసెస్కి సంబంధం లేకుండా గవర్నమెంట్ ఆఫీస్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. ఇప్పుడు బయట తీసుకుంటే నేరం కాకున్నట్లయితే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా లంచాన్ని బయటే అడుగుతారు, బయటే తీసుకుంటూ ఉంటారు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ కమిటెడ్, ఓకే, డిమాండింగ్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్, యాక్సెప్టింగ్ ఇట్ ఈజ్ అన్ అఫెన్స్ ఫర్ విచ్ ఎన్ అక్యూజ్ ఈజ్ కల్పబుల్. ఓకే, సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి నేరస్తుని నిందితుని పట్టుకుంటే సో ఒకసారి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, కేసు ప్రాసెస్? రైట్. జనరల్గా ఒకసారి అంటూ దీంట్లో పట్టుకుంటే, ఏసీబీ ట్రాప్లో పట్టుకుంటే వెంటనే రిమాండ్కి వెళ్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిమాండ్కి అంటూ వెళ్ళి 48 hours పైబడి రిమాండ్లో ఉంటే ఆటోమేటిక్గా సస్పెన్షన్ జరుగుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కొంత ప్రోగ్రెసివ్ స్టేజ్కి వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సస్పెన్షన్ అనేది ఇండెఫినెట్గా ఉండే అవకాశం లేదు కాబట్టి సస్పెన్షన్ ఒక పాయింట్ తర్వాత రివోక్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఏసీబీ కేసులో మనకి క్రిమినల్ ట్రయల్ జరుగుతుందో డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జరుగుతాయి, అలాగే దీంట్లో కూడా క్రిమినల్ కోర్టులో కూడా ట్రయల్ జరుగుతూ ఉంటుంది. ట్రయల్ కోర్టులో కానీ ఒక్కసారి కన్విక్షన్ అయింది అంటే ఆటోమేటిక్గా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్లో కూడా అతన్ని డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. అవకాశం కదా, 100% అతన్ని డిస్మిస్ చేస్తారు. సో ఏసీబీ కేసులో కన్విక్షన్ అంటూ జరిగితే
ఖచ్చితంగా డిస్మిసల్ జరుగుతుంది. డిస్మిసల్ అంటూ జరిగింది అంటే రీఇన్స్టేట్మెంట్కి అవకాశమే లేదు. రీఇన్స్టేట్మెంట్ అంటూ జరగాలి అంటే ఖచ్చితంగా కోర్టులో మళ్ళీ ఎక్విట్ అవ్వాల్సిందే. ఓకే, అంటే మీరు ఇప్పటివరకు చెప్పిందంతా కూడా ఏసీబీ అంటే స్టేట్ అండర్లో పనిచేస్తుంది. రైట్. సో స్టేట్కి ఇలా డిఫరెంట్గా ఉంటుందా ఎట్లా? లేదు, మనకి ఓవర్ ఆర్కింగ్ ఒక ఫ్రేమ్వర్క్ నమూనా చట్టం ఏదంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018. దీని ప్రకారమే మనకి ఆయా సంబంధిత రాష్ట్రాలు ఏమంటే వాళ్ళకు ఉండేటువంటి ఏసీబీ అవ్వచ్చు లేదా విజిలెన్స్ యూనిట్లు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఈ చట్టం యొక్క పరిధిలోనే రాష్ట్రం తయారు చేసినటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ చర్యలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. రైట్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏసీబీ కేసులో ఎవరైతే గవర్నమెంట్ అధికారులు పట్టుబడతారో కేవలం డబ్బులతో పట్టుబడ్డంత మాత్రాన వాళ్ళపైన కేసు నమోదు ఉంటుంది, కానీ వాళ్ళు కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు సో ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసినట్టుగా సరైనటువంటి ఆధారాలు చూపిస్తే మాత్రమే అలాంటి కేసులు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి అధికారులకు మాత్రమే శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుందని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. ఇక లంచం ఏ రూపంలో ఇచ్చినా, అంటే గవర్నమెంట్ ఆఫీస్లో తీసుకున్నా లేకుంటే బయట తీసుకున్నా అది నేరమే అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు సాగర్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.